హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లెక్చర్స్. ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి మెయిన్స్ కోసం ఇంపార్టెంట్ అయిన కొన్ని టాపిక్స్ చూద్దాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీలో యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎవర్ గ్రీన్ టాపిక్. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఇష్యూ మీకు రోజు పేపర్స్ చదువుతుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. పర్సనల్ లాస్ పైన చాలా డిబేట్స్ అవుతూ ఉంటాయి. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇది ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు కూడా దీన్ని హాట్ టాపిక్ కిందే మనం తీసుకోవచ్చు. సో ఈరోజు మనం యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం తెలుసుకుందాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు నెక్స్ట్ టాపిక్స్కి ఎలా ఆన్సర్ రాయాలో కూడా అర్థమవుతుంది. ఇఫ్ యూ సీ ఇట్ ప్రాపర్లీ, అంటే మీరు ఎలా చదువుకోవాలి, ఎలా చదివితే మీకు యూజ్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అసలు యూనిఫామ్ సివిల్ కోడ్లో డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చూద్దాం. తర్వాత అది ఎందుకు కావాలో చూద్దాం. ఆ తర్వాత అది ఎందుకు వద్దో చూడాలి. ఎప్పుడు కూడా మనం ఎందుకు కావాలి అన్న ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఎందుకు వద్దో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ రెండు మనం సైడ్ బై సైడ్ తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒకవేళ నిజంగా అవసరం అయితే ఇంకా ఎందుకు అప్లై కావట్లేదు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన కంట్రీలో ఎందుకు అప్లై కావట్లేదు అనేది చూద్దాం. హిండ్రెన్సెస్ అంటే ఏం కాదండి, అడ్డంకులు. సో నెక్స్ట్ ఈ అడ్డంకుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది వే ఫార్వర్డ్లో చూద్దాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ స్ట్రక్చర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సో లెట్స్ మూవ్. ఫస్ట్ డెఫినేషన్ అండ్ అసలు వాట్ ఈజ్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది నథింగ్ బట్ ఒక కాన్స్టిట్యూషనల్ లా అండి. ఒక కాన్స్టిట్యూషనల్లో ఒక లా. ఆ లా ఏం చేస్తుందంటే పర్సనల్ లాస్ అంటే ఏంటి? మ్యారేజ్, చైల్డ్ గార్డెనింగ్, నెక్స్ట్ డివోర్స్, ఇలాంటి కొన్ని సొసైటీలో ఫ్యామిలీ ఇంటర్నల్గా చేసుకునే కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ క్రిమినల్ ఆర్ ఇట్ డజంట్ కమ్ అండర్ సివిల్ అనమాట. సో ఇవి కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ లాస్. ఎందుకు వీటిని పర్సనల్ లాస్ అని కేటగరైజ్ చేసాము అంటే ఇవి మనం ఎప్పుడు బేస్డ్ ఆన్ రిలీజియన్ మనం ఎప్పుడు తీర్పిస్తూ ఉంటుంది. అండ్ కోర్ట్ పర్వ్యూలో చాలా వరకు ఇవి జరగవు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు పర్సనల్ లాస్ ఉండడం వల్ల ఇబ్బందులు ఏంటంటే ఒక ఆథెంటిక్ ప్రాసెస్ ఉండదు. దీనికి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని సాల్వ్ చేసుకోవడం ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ పర్సనల్ లాస్ అనేవి. సో ఈ పర్సనల్ లాస్ అన్నిటిని సింగిల్ లాతో రీప్లేస్ చేయడానికి గవర్నమెంట్ అనుకుంటుంది. ఈ గవర్నమెంటే కాదు, చాలా గవర్నమెంట్స్ ట్రై చేసినాయి, బట్ దే ఫెయిల్ టు డూ. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక కాన్స్టిట్యూషనల్ లా రీప్లేసింగ్ ద పర్సనల్ లాస్ అన్నమాట. అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే డిబేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? షాబాను కేసు అని చెప్పి ఒక కేసు ఉందండి. దీనికోసం మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఒకసారి సర్చ్ చేసి చూడండి, వికీలో మీకు దొరుకుతుంది. షాబాను కేసు అంటే షాబాను అనే ఒక ఆవిడ అతని హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతను అలిమోనీ ఇవ్వట్లేదు అని చెప్పి కేసు వేసింది కోర్టులో. సో అతను సమర్థించుకుంది ఏంటంటే అకార్డింగ్ టు షరియా లా, ముస్లిమ్స్కి షరియా ఉంటుంది కదా, అకార్డింగ్ టు షరియా లా మాకు ఇద్దత్ అని ఉంటుంది టర్మ్. ఇద్దత్ అంటే ఏంటంటే డివోర్స్ అయిన ఫస్ట్ 90 days అనమాట. సో అప్పటి వరకే లేడీస్కి మేము అలిమోనీ ఇస్తాము, తర్వాత వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళు చూసుకోవాలి అని చెప్తారు. సో కానీ మన ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్స్ ప్రకారం కనుక చూసుకుంటే ఒక డివోర్సీకి యాలిమోనీ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అది ఎప్పటి వరకు ఇవ్వాలి అంటే ఆ మహిళ తనంతట తాను ఇన్కమ్ జనరేట్ చేసుకునేంత వరకు, ఒక డిపెండెంట్గా బతుకుతున్నంత వరకు కూడా ఇవ్వాలన్నమాట. సో అసలు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని కాన్స్టిట్యూషన్లో అసలు ఉంటే ఎక్కడ మెన్షన్ చేశారు? మన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో
ఆర్టికల్ 44లో మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే వాట్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ అది ఆర్టికల్ 44లో ఏం పెట్టారు. సో ఇది మీరు కనుక నోట్ చేసుకున్నట్టు అయితే ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నోట్ చేసుకున్నట్టయితే అది మీకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎలా అవుతుంది? ఈ ఆర్టికల్ 44 డిపిఎస్పి అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండ్ స్టాటిక్ టాపిక్. ఈ స్టాటిక్ టాపిక్ మీరు ప్రిలిమ్స్ నోట్ కింద పెట్టుకొని మీ పక్కన నోట్స్లో రాసుకుంటే సో దట్ మీరు ఇది చూస్తున్నప్పుడే ఆర్టికల్స్ కూడా చూసుకున్నట్టు అవుతుందన్నమాట. నెక్స్ట్, నీడ్ ఫర్ యూసీసీ. అసలు యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అండి. ఓకే, దీని ఎందుకు కావాలి మనకి? యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు కావాలి? రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు పర్సనల్ లాస్ ఉన్నాయి, సరిపోతాయి కదా అంటే ఇప్పుడు చూద్దాం. పర్సనల్ లాస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రిలీజియన్స్ ఉన్నాయి ఇండియాలో. ఇండియా అనేది చాలా డైవర్సిఫైడ్ కంట్రీ కదా. సో డిఫరెంట్ క్యాస్ట్, క్రీడ్స్ అన్నీ ఉంటాయి, రిలీజియన్స్. ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క సర్టెన్ లాస్ ఉంటాయి. ఆ రిలీజియన్స్ పెట్టుకున్న లాస్ వల్ల యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ మీరు ఒక బుక్ మీరు కోచింగ్ తీసుకుంటున్న ఇన్స్టిట్యూట్కి ఒక సింగిల్ బుక్ పట్టుకెళ్ళారు అనుకోండి, ఒక టాపిక్కి సంబంధించి ఒక బుక్ వెయిట్ మాత్రమే మీకు ఉంటుంది. అదే కనుక మీరు అదే టాపిక్ గురించి 4-5 బుక్స్ రిఫర్ చేసి రాయాలనుకోండి, టాపిక్ మీరు ఆన్సర్ రాసుకోవాలంటే అది మీకు ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. అండ్ మామూలుగానే మన కంట్రీలో చాలా ఇల్లిటరేట్ పీపుల్ ఎక్కువ. దానివల్ల ఏమవుతుంది, లాస్ అనేవి వాళ్ళకి సరిగ్గా అర్థం కావు అండ్ పీపుల్ ఆఫెన్ గెట్ కన్ఫ్యూజ్డ్ అన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా అండ్ జ్యుడిషియల్ ప్రాసెస్ లేట్ అవ్వకుండా కంట్రీ మొత్తం ఒకటే లా ఉండాలని అనుకోవడం వల్ల యూనిఫామిటీ వస్తుంది. యూనిఫామిటీ వల్ల టైం తగ్గుతుంది, జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది స్పీడ్గా అవుతుంది, కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో అందుకని మనకి యూసీసీ కావాలి. నెక్స్ట్, పర్సనల్ లాస్ సంబంధించిన వరకు చూస్తే అవి రేషనల్గాను ఉండవు, సెక్యులర్గాను ఉండవు. వాట్ ఈజ్ రేషనల్? ఇప్పుడు మీరు కొన్ని చూసారనుకోండి పర్సనల్ లాస్లో, ఇదివరకు సాథీ ఉండేది, ఇట్స్ కంప్లీట్లీ ఇర్రేషనల్. హస్బెండ్తో పాటు వైఫ్ని కూడా చంపేయడం. సో అలాంటి లాస్ ఉంటాయన్నమాట పర్సనల్ లాస్లో. అండ్ మోర్ ఓవర్ సెక్యులర్గా కూడా ఉండవు. సెక్యులర్ అంటే ఒక రిలీజియన్ది ఇంకో రిలీజియన్ వాళ్ళు పాటించరు కదా. ఇప్పుడు హిందూ ధర్మ ప్రకారం అంటాం ఏదైనా పర్సనల్ లా చెప్పేటప్పటికి, తర్వాత లేకపోతే షరియా లా ప్రకారం అంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ సెక్ట్ మాత్రమే కన్సిడర్ అవుతుంది. సో ఇవి రెండు ఉండవు విచ్ ఆర్ మన కాన్స్టిట్యూషన్కి ఇవి పూర్తి వ్యతిరేకం అన్నమాట ఈ లాస్ అనేవి. ఎందుకని? సెక్యులారిటీ లేదు అండ్ రేషనాలిటీ లేదు, విచ్ ఆర్ ద 2 bones ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. వన్ ఆఫ్ ద 2 bones ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎలా? మన ప్రియాంబుల్ చూసినట్టయితే దాంట్లో సెక్యులర్ అనే టర్మ్ ఉంటుంది. సో అదేంటి, అది బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్. అదే లేనప్పుడు ఈ లాస్లో, సో ఈ లాస్ ఇర్రేషనల్ కదా. నెక్స్ట్ ఇప్పుడు చూసామనుకో, జనరల్గా పేట్రియార్కల్ స్ట్రక్చర్లో ఉంటుంది మన సొసైటీ అనేది. ఇండియన్ సొసైటీయే కాదు, వరల్డ్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సొసైటీస్ అన్నీ కూడా పేట్రియార్కల్ ఉంటాయి. ఈ పేట్రియార్కల్ వల్ల లాస్ కూడా ఎలా డిజైన్ చేయబడినాయి అంటే, పూర్వం మగవాడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆడవాళ్ళకి తక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. మగవారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అది పేట్రియార్కల్ నేచర్లోకి మారిపోయినాయి. అంటే బెనిఫిట్స్ ఎక్కువ మగవారు తీసుకుంటున్నారని ఒక ఆర్గ్యుమెంట్. నెక్స్ట్, నీడ్ ఫర్ బల్క్ రేజలైజేషన్ అండ్ నో టైం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ లాస్ అన్నిటినీ ఒక్కొక్క ధర్మానికి సంబంధించిన లాస్, మనం సనాతన ధర్మాలకి సంబంధించిన లాస్ మనం మార్చాలి అంటే ఎంత టైం టేకింగ్, అలాగే ఎంతమంది దాంతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. సో ఒకేసారి దానిలో మార్పు తీసుకురావడం వల్ల ఒప్పుకోరు వాళ్ళు. ఒప్పుకోకపోతే వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఎటువంటి యాజిటేషన్ రాకుండా చేసి మార్చాలి అంటే చాలా
టైం టేకింగ్ ప్రాసెస్. అంత టైం మన ఇండియాకి ప్రస్తుతం లేదు. బికాస్ మన కేసెస్ అన్నీ పెరిగిపోతున్నాయి పర్సనల్ లాస్ పైన, అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉంటున్నాయి. మోర్ ఓవర్ క్రిమినల్ అండ్ సివిల్తో పోలిస్తే ఈ కేసెస్ కూడా బర్డెన్గా మారుతున్నాయి అన్నమాట కోర్ట్స్కి. అందువల్ల మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కావాలి. నెక్స్ట్ చూస్తే వైలేటివ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ పర్సనల్ లాస్ అనేవి కూడా ఎప్పుడైనా మనం ఫండమెంటల్ రైట్స్ మీరు చదివి ఉంటే ఆల్రెడీ కనుక, ఒకవేళ చదవకపోతే చదవండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పాలిటీ. ప్రిలిమ్స్ నుంచి కూడా మెయిన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇవి వైలేటివ్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ యూసీసీకి కనుక వస్తే పర్సనల్ లాస్ అనేవి వైలేటివ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని ఇక్కడ పాయింట్ పెట్టాను. ఎందుకు వైలేటివ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఈక్వాలిటీ అనేది మేజర్ థింగ్ ఫండమెంటల్ రైట్స్లో. ఈక్వాలిటీ అనేది మేజర్ థింగ్ మీరు చూసినట్టయితే. సో ఈ ఈక్వాలిటీ అనేది ఈ పర్సనల్ లాస్లో మనకి కనిపించదు. ఎందుకంటే ఉమెన్కి మెన్కి ఈక్వల్గా చేయాలి అంటే జెండర్ జస్టిస్ ఉండాలి. ఈ జెండర్ జస్టిస్ అనేది పర్సనల్ లాస్లో మనకి కనిపించదు అనమాట. పేట్రియార్కల్ మూలాన ఎక్కువ శాతం మొత్తం పూర్తిగా మగవారి పైన ఉంటుందని నేను అనట్లేదు, ఎక్కువ శాతం మగవారి బెనిఫిట్స్ పైనే ఉంటాయి ఇవి. సో అందువల్ల మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కావాలి. నెక్స్ట్ ఆర్టికల్ 13 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 13లో ఏముంటుందంటే ఇక్కడ మీకు ఇచ్చాను, బట్ వన్స్ అగైన్ మీరు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్లో ఇంకొకసారి చెక్ చేయండి, అండ్ మీరు ఇంకా ఎక్కువ పాయింట్స్ ఏమైనా తీసుకోగలిగితే తీసుకోండి దాని నుంచి. ఇక్కడ ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే, ఫండమెంటల్ రైట్స్ని ఏవైతే లాస్ వైలేట్ చేస్తున్నాయో అవి జ్యుడిషియల్ పరిధిలోకి ఉండవు. ఓకేనా, అలాంటి లాస్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ ఏ లాస్ క్రియేట్ చేసినా అవి నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి, అంటే కుదరదు, అవి గెలవన్నమాట, ఒక లా కింద అవ్వదు. నెక్స్ట్ మరి పర్సనల్ లాస్ని ఎందుకు వదిలేశారు? పర్సనల్ లాస్ని లాస్ కింద కన్సిడర్ చేయరు జనరల్గా, అవి పేరుకు మాత్రమే లాస్, కానీ ఒక రిలీజియన్ వల్ల ఫాలో అవుతున్నవి కాబట్టి, సనాతన ధర్మాల నుంచి ఫాలో అవుతున్నవి కాబట్టి అవి ఎగ్జంప్షన్ ఇచ్చారనమాట. అందువల్ల ఈ పర్సనల్ లాస్ అనేవి ఆర్టికల్ 13లోకి రాలేదు. సో ఆర్టికల్ 13లోకి రాకపోవడం వల్ల ఫండమెంటల్ రైట్స్ వైలేటివ్ అయినా కూడా అవి జడ్జ్మెంట్స్లో యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సోషల్ అండ్ జెండర్ జస్టిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్ల అని. సోషల్ అండ్ జెండర్ జస్టిస్, సోషల్ పరంగా ప్రాబ్లమ్స్ ఏంటి అని మీరు అడగచ్చు. ఇప్పుడు జెండర్ అంటే ఉమెన్కి మెన్కి మధ్యన, అండ్ సోషల్ పరంగా ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు యూత్, సో వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎంత అట్రోసిటీస్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ పర్సనల్ లాస్ ఉండడం వల్ల. సో ఒక సెక్యులర్ అనే ఫీచర్ మిస్ అయిపోతుంది పర్సనల్ లాస్ వల్ల. సో వీటన్నిటినీ కన్సిడర్ చేసుకొని యూసీసీ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మనం చూసాం. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. హిండ్రెన్సెస్ ఏంటో చూద్దాం. మరి మీరు యూసీసీ అంటే ఇంత ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, మరి ఇంకా పొలిటీషియన్స్ ఏ లా తీసుకురాలేదేంటి, ఏ లెజిస్లేషన్ తీసుకురాలేదేంటి అని అడుగుతారు మీరు. సో వాటికి రీజన్స్ ఏంటంటే పొలిటికల్ బేస్. జనరల్గా ఎప్పుడు ఒక జనరలైజ్డ్ వ్యూ ఏంటంటే మన పొలిటికల్ పార్టీస్ అన్నీ బయాస్డ్ వ్యూస్తో ఉంటాయి, వాటి ఓట్ బ్యాంక్ని ఎక్కువ చూసుకుంటూ ఉంటాయి అని అనుకుంటాం మనం. సో అదొక రీజన్ అన్నమాట. సో అలా చూసుకునే పార్టీస్ ఏమవుతాయి, వీటిని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అపోజ్ చేస్తాయి. బికాజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిందనుకో మన రిలీజియన్ని మనం ఎంత ప్రేమిస్తామో మనందరికీ తెలుసు. సో మన రిలీజియన్ హర్ట్ అవుతుంది కాబట్టి మనం వాళ్ళకి యాజిటేట్ అవుతాం, వాళ్ళకి అపోజ్ చేస్తాం. వాళ్ళని అపోజ్ చేయడం వల్ల వాళ్ళు ఓట్లు కోల్పోతారు. సో ఆ ఓట్లు కోల్పోవడం వల్ల ఓట్లు కోల్పోతాం అనే భయంతో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యూసీసీని క్లియర్గా తీసుకోరు, స్ట్రాంగ్గా తీసుకోరు.
నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను మన రిలీజియన్ అంటే మనకి చాలా ప్రేమ ఉంటుందని, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటాం ఎప్పుడు రిలీజియన్తో. సో ఈ రిలీజియన్తో కొన్ని లాస్ ఉంటాయి, ఆ లాస్ ఇన్సెపరబుల్గా కనెక్టెడ్ అనమాట. ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించింది వచ్చిందనుకోండి, ఫ్యామిలీలో జనరల్గా అమ్మాయిలు ఏమంటారు అంటే ఎప్పటికైనా మగతోడు కావాలి మీకు. సో మనకి అమ్మాయిలను ఎలా పెంచుతారు అంటే బాయ్ ఒక చాలా మన లైఫ్లో చాలా నెసెసిటీ. అండ్ ఫ్యామిలీలో ఒక హస్బెండ్ ఒక వైఫ్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా షీ షుడ్ బీ ఓకే విత్ ఇట్, అలాంటివి చెప్తూ ఉంటారు. సో అదేంటంటే మన సనాతన ధర్మం నుంచి కనెక్ట్ అయి వస్తున్న లా ఎప్పుడు. సో దాన్ని మనం అపోజ్ చేసి లేదు, ఈ మధ్యన కొంతమంది రియలైజ్ అవుతున్నారు, బట్ స్టిల్ ఇంకా రూరల్ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇంకా అండ్ కొంతమంది సోషల్ ప్రెస్టేజ్ వల్ల కన్సిడర్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది సనాతన ధర్మంతో మనం కనెక్ట్ అయిపోయాం, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. వి యూస్ టు సీ దట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. సో అదనమాట ప్రాబ్లం ఇక్కడ. ఎప్పుడైతే రిలీజియన్తో మనం ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతామో అప్పుడు పీపుల్ అపోజ్ చేస్తారు. సో వీఆర్ నాట్ రెడీ టు టేక్ ద చేంజ్. మనం చేంజ్ తీసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేమన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ లా మార్చాలి అని అన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి ముందుగా. సపోజ్ నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏమైనా వస్తువు కొనాలి అనుకుంటున్నారు మీరు కొత్తగా. సో కొత్తగా కొనాలంటే దాని ముందు ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు మిక్సీ కొనాలనుకుంటూ ఉంటారు ఇంట్లో, మిక్సీ లేదనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి రుబ్బడానికి ఇంకేమన్నా మిక్సీతో చేసే పనులు, జ్యూసింగ్ లాంటివి ఏమైనా చేసే పనులు వేరే వాటితో చేయొచ్చేమో అని ఆప్షన్స్ చూస్తారు. అలాగే యూసీసీకి కూడా మీరు ఆప్షన్స్ చూస్తారు. జనరల్గా పబ్లిక్ అనేది ఆప్షన్స్ చూస్తుంది. ఏంటి, మన సనాతన ధర్మాన్ని నిజంగా మార్చాలా, లేకపోతే మొత్తానిగా రీప్లేస్ చేయాలా, లేకపోతే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందా, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం కదా, కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోదా, కొత్తగా కొన్ని లాస్ తీసుకొస్తే సరిపోదా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అందువల్ల లేట్ అవుతుంది యూనిఫామ్ సివిల్ కోడ్ రావడానికి. నెక్స్ట్ మీరు సర్లా ముద్గల్ కేసు కనుక చూసినట్టయితే అందులో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఏమని, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది హిందూ కోడ్ ప్రకారం మోడల్ చేయండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది సెక్యులర్ అని చెప్పి ఇప్పటి వరకు అనుకుంటున్నాం. ప్రియాంబుల్లో సెక్యులర్ అనే వర్డ్ లేదు, సెక్యులర్ అనే వర్డ్ ఉంది, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని ఫీల్ అవుతున్నాం. మళ్ళా సుప్రీంకోర్టు వచ్చేసి హిందూ కోడ్ బేస్ మీద చేయమంటే కనుక మిగతా రిలీజియన్స్కి అది పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తారో లేదో మనకి ఐడియా ఉండదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సెక్యులర్ అని చెప్పినప్పుడు అన్ని రిలీజియన్స్లోంచి కూడా కన్సిడర్ చేయాలి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అనేది, ఓన్లీ హిందూ కోడ్ నుంచి కాదు. దానివల్ల కూడా గవర్నమెంట్ ఏదైనా స్టెప్ వేయడానికి ఆలోచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అసలు కోర్ట్స్కి ఆ పవర్ ఉందా? డూ కోర్ట్స్ హ్యావ్ పవర్ టు ఫోర్స్ గవర్నమెంట్ టు మేక్ లెజిస్లేషన్? ఇది చెప్పాలి అంటే మనది ఫెడరల్ స్ట్రక్చర్ అండి. అండ్ మనది ఫెడరల్ స్ట్రక్చర్ ఇంకొకటి ఏంటి, ఇండిపెండెన్స్ ఉంది, లైక్ జుడిషియరీ ఇండిపెండెన్స్ అండ్ లెజిస్లేటివ్ ఇండిపెండెన్స్. అండ్ ఈ జుడిషియరీ పరిధులు వచ్చి లెజిస్లేటివ్లో కలవకూడదు, లెజిస్లేటివ్ పరిధులు వచ్చి జుడిషియరీలో కలవకూడదు అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉంది. కాకపోతే కొంచెం కొంచెం ఇంటర్డిపెండెంట్, మరీ ఇండిపెండెంట్ కాదు, లైట్లీ ఇంటర్డిపెండెంట్. సో అలాంటప్పుడు కోర్ట్స్ ఓన్లీ సజెస్ట్ చేయగలవు, ఫోర్స్ చేయలేవు. సజెషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫోర్సింగ్. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అనడం సజెషన్, నువ్వు ఇలా చెయ్యి అనడం ఫోర్స్ అన్నమాట. సో కోర్ట్స్ అనేవి చెప్పకూడదు గవర్నమెంట్కి, అది దానంతట అది వాలంటరీ ప్రోగ్రెస్ తీసుకొని ఒక లా అవ్వాలే కానీ ఫోర్స్ చేసి చెప్పే అర్హత కోర్టుకి లేదు. అండ్ ఆర్టికల్ 44 ఏంటో మిమ్మల్ని చూడమన్నాను. సో అది ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఆర్టికల్ 44లో యూసీసీ ఉండాలని చెప్పారు తప్ప యూసీసీలో ఏముండాలి అనేది చెప్పలేదు. దానివల్ల కూడా లేట్ అవుతుంది.
ఓకే. అలాగే ఆర్టికల్ 371A 371Gస్లో ఈ 2 ఆర్టికల్స్ గురించి కూడా చూడండి. దాంట్లో నాగాలాండ్ మిజోరంకి సంబంధించి కొన్ని కస్టమ్ లాస్ ఉన్నాయి. మనకి పర్సనల్ లాస్ ఎలా అయితే ఉంటుందో కాన్స్టిట్యూషన్ పరంగా కొన్ని కస్టమ్స్ లాస్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. బికాస్ అవి ట్రైబల్ ఏరియాస్ అండ్ హిల్ ఏరియాస్, వాళ్ళ ట్రెడిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నాగాలాండ్ మిజోరంలో కస్టమరీ లాస్ ఉన్నాయి. దానివల్ల కూడా ఏమవుతుంది, ఇప్పుడు యూసీసీ కనుక అప్లై చేయాల్సి వస్తే ఈ లాస్ని రిపీల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళు నాగాలాండ్ మిజోరంలో డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యే, గవర్నమెంట్కి ఆపోజిషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కూడా లేట్ అవుతుంది. మోర్ ఓవర్ యాజిటేషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా షెడ్యూల్స్లో కనుక చూస్తే షెడ్యూల్ 6లో అస్సాము, మేఘాలయ, త్రిపుర అండ్ మణిపూర్ ఈ 4 స్టేట్ యొక్క ట్రైబల్స్కి ఎప్పుడు వాళ్ళ ఓన్ కస్టమ్స్ ఉంటాయి. అది మన కల్చర్ కింద అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళ కల్చర్ మిస్ అయిపోతుంది. వాళ్ళ కల్చర్ ఇంకా యూసీసీ అప్లై అయిన తర్వాత నుంచి ఇంకా కల్చర్ కొనసాగదు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్స్ కానీ అవన్నీ బుక్స్లో పెట్టి ఉండవు జనరల్గా కొన్ని ట్రెడిషన్స్. సో అవన్నీ మిస్ అయిపోతాయి. అంటే మనం ఫ్యూచర్లో ఆ ట్రైబ్స్ గురించి తెలుసుకుందామని ట్రై చేస్తే చాలా తక్కువ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల కూడా లేట్ అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. క్రిటిసిజమ్స్ ఏంటి, అసలు దీనికి ఆపోజిట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఆపోజిట్ సైడ్ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అపోజ్ చేసే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. అసలు మనం పాటించేవే పర్సనల్ లాస్ అయినప్పుడు వాటిని సెక్యులర్గా ఉండమండం అనేది ఇంపాసిబుల్. ఇందాకటి నుంచి నేను అది చెప్తున్నాను మీకు. ఒక పర్సనల్ లా ఉన్నప్పుడు దాన్ని పేట్రియార్కల్ ఫౌండేషన్స్ మీద ఒక పర్సనల్ లా ఫామ్ అయినప్పుడు అది, అండ్ మోర్ ఓవర్ ఒక రిలీజియన్ సంబంధించిన లా అయినప్పుడు ఇంకో రిలీజియన్ వాళ్ళు ఫాలో అవ్వడానికి ఛాన్సే ఉండదు. అది ఇంపాసిబుల్. అదొక క్రిటిసిజం. నెక్స్ట్, దాదాపు ఇప్పటి వరకు పర్సనల్ లాస్ మీద ఏదో ఒక అమెండ్మెంట్ చేస్తూనే ఉన్నారు. సో ఆ అమెండ్మెంట్ చేసి దాదాపుగా రేషనల్ చేసేసారని వాళ్ళ వాదన. సో ఇప్పుడేమి ఇర్రేషనల్గా లేవు ఈ లాస్, దాదాపు అవన్నీ రేషనల్గానే ఉన్నాయి అని. నెక్స్ట్, అసలు మనకి ఫ్యామిలీ అనేది ఇచ్చిందే పర్సనల్ లా. సో మీరు పర్సనల్ లా అనేది ఫ్యామిలీని, హ్యూమన్ రిలేషన్షిప్స్ని కాపాడడానికి ఉంటుంది కాబట్టి మీరు దాన్ని రిమూవ్ చేయలేరు అనేది ఇంకొక వాదన. ఇంకొకటి ఏంటంటే, పర్సనల్ లాస్కి కొన్ని పాజిటివ్ సైడ్ కూడా ఉన్నాయి, స్త్రీధనం ఇలాంటివన్నమాట. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ సేఫర్ విత్ పర్సనల్ లాస్, ఇది ఆల్రెడీ చెప్పాను ఇందాక పాయింట్లో. నెక్స్ట్, 1000 years, ఇందాక మిజోరం ట్రైబల్స్ వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు చెప్పాను, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉంటాయి, అవి వదులుకోవడం ఇష్టపడం జనరల్గా. సో అందువల్ల వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 1000 years ఆఫ్ ట్రెడిషన్ని మనం వదిలేసుకునే కన్నా మోడిఫై చేయడం పర్లేదు కదా, పూర్తిగా రీప్లేస్ చేసే కన్నా వీ కెన్ మోడిఫై ఇట్ కదా అని చెప్పి వీళ్ళది. నెక్స్ట్, బాంబే హైకోర్టు జడ్జ్మెంట్లో పర్సనల్ లాస్ని కోర్ట్స్ జడ్జ్మెంట్స్లోకి చేర్చకూడదు అని జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. అదొక ఆర్గ్యుమెంట్ వీళ్ళది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఫండమెంటల్ రైట్స్లోనే ఆర్టికల్ 15, 25 కనుక కలిపి చూస్తే అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది అనేది వీళ్ళ వాదన. సో ఈ ఆర్టికల్ 15, 25 ఏంటో మీరు చేయండి. మీరు చేసి దాన్ని కమెంట్ సెక్షన్లో నేను చెప్పిన కొన్ని ఆర్టికల్స్ అవి ఉన్నాయి కదా, దానికోసం కింద కమెంట్ సెక్షన్స్లో పెడితే ఐ ఫీల్ గుడ్ దట్ మీరు కూడా కొంచెం వర్క్ చేస్తున్నారు అని. సో ఆర్టికల్ 15 and 25 కలిపి చూస్తే కనుక మన యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. సో దాన్ని అప్లై చేయకూడదు అని అనమాట. నెక్స్ట్, సో ఇప్పుడు వాటి అడ్డంకులు చూసాం, వాటి క్రిటిసిజం చూసాం. ఈ రెండింటిని కలుపుకొని మన సొల్యూషన్ ఎలా తీసుకోవచ్చు అనేది చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సివిల్ కోడ్ ఎక్కడైనా మన కంట్రీలో అప్లై ఉందా అని చూస్తే కనుక గోవాలో సివిల్ కోడ్ ఉందండి, గోవా సివిల్ కోడ్ అనే పేరుతో. యాక్చువల్లీ ఇది 1890 పోర్చుగీస్ రూల్లో
ఏర్పాటైందనమాట ఈ గోవా సివిల్ కోడ్ అనేది. సో దాన్ని మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకోవచ్చు. సో ఈ కేస్ స్టడీ కింద తీసుకున్నప్పుడు దాంట్లో కూడా క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఏంటవి? క్యాథలిక్స్కి సెపరేట్గా లాస్ ఉంటాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నప్పుడు అందరికీ ఒకటే లా ఉండాలి, మరి క్యాథలిక్స్కి సెపరేట్గా ఎందుకుంది? అలాగే హిందూ మెన్కి బైగామీ అలో చేస్తారు వాళ్ళు. వాట్ ఈజ్ బైగామీ అనేది మీరు సెర్చ్ చేయండి. ఓకే, సో బైగామీ అనేది హిందూ మెన్కి కూడా అలో చేస్తారు. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. సో ఈ రెండు క్రిటిసిజంని సో మనం గోవా కేస్ స్టడీ చూస్తున్నప్పుడు, గోవా సివిల్ కోడ్ కేస్ స్టడీ చూస్తున్నప్పుడు మనం వాటి పాజిటివ్స్ తీసుకొని వాటి నెగిటివ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అర్థం చేసుకొని దాని నుంచి మనం యూనిఫామ్ సివిల్ కోడ్ డెవలప్ చేసుకోవచ్చు. అదొక విధానం. లేకపోతే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ పర్సనల్ లాస్ని కూడా ఫండమెంటల్ రైట్స్కి జవాబుదారీగా పెట్టడం. అంటే ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ఇప్పుడు పర్సనల్ లాస్ ఏమైనా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంటే ఆ పర్సనల్ లాస్ని కొట్టివేయడం, అదైనా చేయాలి. నెక్స్ట్, ఎప్పుడైనా మనం ఒక కమ్యూనిటీ ఒక ఇండివిజువల్ క్లాష్ అవుతున్నారనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ హిందూ కమ్యూనిటీలో ఒక పర్సన్ హిందూ కమ్యూనిటీ యొక్క లాతో క్లాష్ అవుతున్నప్పుడు అది ఫండమెంటల్ రైట్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్ వైలేటివ్ అయిందనుకోండి ఆ కమ్యూనిటీ లా. సో అంటే ఈ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో అతని హక్కు కాపాడబడాలి. ఓకే, ఇండివిజువల్ అండ్ గ్రూప్ రైట్స్ కొలిజన్ ఫార్మర్ షుడ్ ప్రివేల్, అంటే ఇండివిజువల్ది రైట్ ప్రివేల్ అవ్వాలి. అదెప్పుడు ఓన్లీ ఫ్రీడమ్కి వాటికి సంబంధించిన ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన వాటిలో. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏ ఏరియాస్ కన్సిడర్ చేయాలి అంటే కొన్ని ఏరియాస్కి అయితే సెక్యులర్ లాస్ లేవు, కమ్యూనిటీ లాస్ లేవు. అది ఒక ఆటవిక రాజ్యంలో ఉంటుంది. అలాంటి చోట ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అప్లై అయ్యేలా చూడాలి. నెక్స్ట్, సాధ్యమైనంత వరకు జ్యుడిషియల్ రెమెడీస్ ఇవ్వాలి. ఇప్పుడు పర్సనల్ లాస్ ఉన్నాయనుకోండి, వాటికి మనం ప్రస్తుతానికి లెజిస్లేటివ్ యాక్షన్ తీసుకోలేరు దాని మీద. సో లెజిస్లేటివ్ యాక్షన్ తీసుకోలేని వాటిల్లో ఇప్పుడు డివోర్స్కి ఎలిమోనీ ఇవ్వట్లేదు అనేది లెజిస్లేటివ్ యాక్షన్ ఒక లా చేయలేదు. సో ఆ మిస్ అయినప్పుడు జ్యుడిషియల్ రెమెడీస్ అంటే ఏంటంటే జస్టిస్ పరంగా మనం ఏం చేయగలము అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, పబ్లిక్ అండ్ రిలీజియస్ లీడర్స్ కన్సల్టేషన్స్ ఉండాలి లాస్ ఫ్రేమింగ్లో. మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఫ్రేమ్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కన్సిడర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ రిలీజియన్ లీడర్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లాస్ రిపీల్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వాయిస్ రైజ్ అయ్యేది, ఎక్కువగా వాళ్ళ వాయిస్ పుట్ ఫార్వర్డ్ చేసేది ఎవరంటే రిలీజియస్ లీడర్స్. సో వాళ్ళని కన్సిడర్ చేయడం వల్ల రెండిటికి బాగా సెక్యులర్గా వెళ్ళిపోయి మన ఫ్యామిలీ అండ్ మన హ్యూమన్ రిలేషన్షిప్స్ని పాడు చేసుకోము, అలాగే కంప్లీట్గా ఇర్రేషనల్గా కూడా ఉండవు మన లాస్. ఈ రెండిటికి మధ్యలో సొల్యూషన్స్ తీసుకోగలవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఎప్పుడు కూడా ఈ లాస్ అనేవి మైనారిటీ సెన్సిటివ్గా ఉండాలి. ఎవరైతే బడుగు వర్గాలు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళని ఉద్దేశించుకొని వాళ్ళ రైట్స్ కాపాడే విధంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ లాస్ అనేవి ఉండాలి. నెక్స్ట్, మనం ఎప్పుడు కూడా ఒక లా చేసేటప్పుడు పీపుల్ కల్చర్ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా కనుక చేస్తే, సెంటిసైజ్ చేస్తే కల్చర్, రిలీజియన్ అండ్ జెండర్ ఈ మూడింటిని, కల్చర్, రిలీజియన్, జెండర్ ఈ మూడింటిని కన్సిడర్ చేసి ఒక బెస్ట్ లా కనుక తీసుకొస్తే తప్పకుండా మన పబ్లిక్ని దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ యూసీసీ. ఓకే, so thank you so much for patiently listening this lecture. Please subscribe to our channel and spread the word. Thank you.